ఎడారిలో జలధారలు. రచన డాక్టర్ కె జోబ్ సుదర్శన్. ఇస్సాకు దాసులు ఆ లోయలో త్రవ్వగా జలలు గల నీళ్ల బావి దొరికెను. ఆదికాండం 26:19. బావులు తవ్వించిన వాడుగా ఇస్సాకును మనం చూస్తాము. ఇస్సాకు సేవకులు మొదటి బావి తవ్వినప్పుడు ఫిలిస్తీన్లు అడ్డు వచ్చి అది మాది అన్నారు. ఇస్సాకు దానిని విడిచిపెట్టి వెళ్ళాడు. ఆ బావికి ఏషేకు అని పేరు పెట్టాడు. ఏషేకు అంటే జగడం. మరో బావి త్రవ్వారు. అక్కడ అలాగే జరిగింది. ఆ బావికి సిత్నా అని పేరు పెట్టాడు. సిత్నా అంటే విరోధం. జగడాలు, విరోధాలు లేకపోతే బహుశా ఇస్సాకు దేవుని సహవాసంలోకి తిరిగి రాకపోయేవాడేమో. అందుకే దేవుడు ఆ పరిస్థితులకు అనుమతించాడు. దేనిని ఇస్సాకు ఎక్కడ ఎదిరించినట్టు లేదు. క్రైస్తవ జీవితంలో మనస్సాక్షి కలిగి దుఃఖం సహిస్తే అది హితం అవుతుంది. తప్పు చేసి దెబ్బతిన్నప్పుడు మీరు సహిస్తే మీకేమి లాభం? మేలు చేసి బాధపడినప్పుడు మీకు సహిస్తే అది దేవునికి ఇష్టమవుతుంది. ఇస్సాకు చూపిన ఈ వైఖరి యేసు ప్రభు చూపాడు. అతడు బాధింపబడి నోరు తెరవలేదు. సిత్నా నుండి ఇస్సాకు బయలుదేరి వెళ్ళి మరో బావి తవ్వించాడు. ఈ బావి విషయమై ఫిలిస్తీన్లు జగడమాడలేదు కనుక ఆ బావికి రెహబోతు అనే పేరు పెట్టాడు. ఆ మాటకు ఎడము అని అర్థము. అక్కడ నుండి అతడు బెయేర్షెబాకు వెళ్ళెను. ఆదికాండం 26:23. బెయేర్షెబా అంటే ఒప్పందం బావి అని అర్థం. 7 బావులు అనే అర్థం కూడా ఉంది. ఎందుకంటే హెబ్రీ భాషలో 7 అనే పదానికి ఒప్పందానికి ఒకే క్రియ ఉంది. ఆ రాత్రి యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, నేను నీకు తోడై ఉన్నాను గనుక భయపడకుము. నా దాసుడైన అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదించి నీ సంతానమును విస్తరింపజేసేదను అని చెప్పాడు. ఆహా, ఎంత ఆశీర్వాదకరమైన విషయమో కదా. ఇస్సాకు ఎప్పుడైతే బెయేర్షెబాకు తిరిగి వచ్చాడో ఆ రాత్రే యెహోవా అతనికి ప్రత్యక్షమయ్యాడు. ఇప్పుడు ఇస్సాకు బలిపీఠం కట్టించి యెహోవా నామంలో ప్రార్థన చేశాడు. ఇక్కడ గుడారం కంటే ముందు బలిపీఠం కట్టినట్టు రాసి ఉంది. అవును, బలిపీఠం ఎంతో ప్రాముఖ్యం. గెరారులో ఉండగా బలిపీఠం లేదు. అప్పుడు గెరారు నుండి అబీమెలెకు, అతడి స్నేహితుడు అహుజాతు, సేనాధిపతి ఫీకోలు ఇస్సాకును దర్శింపవచ్చారు. వారు వచ్చింది ఇస్సాకుకు బాధ కలిగించడానికి మాత్రం కాదు, అతనితో సంధి చేసుకోవడానికే. దేవుడు ఇస్సాకుతో ఉన్నాడని అబీమెలెకు గుర్తించాడు. సామెతలు 16:7లో చెప్పిన మాట ఇస్సాకుకు బాగా వర్తిస్తుంది. ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగునప్పుడు ఆయన వాని శత్రువులను సహా వానికి మిత్రులనుగా చేయును.